తిరుపతిలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీ కుంభకోణం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. లడ్డూ ప్రసాదాల విషయంలో జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు కాజేసిన ఘనత అయిందని మండిపడ్డారు. అవినీతి కన్నా లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. ఇక దీనిపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చారన్న వర్మ హిందువుల మనోభావాలు కాపాడేందుకే కూటమి ప్రభుత్వం ఉందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదమే కాదు, మా జిల్లా ఇలవేలుపు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని వర్మ ఆరోపించారు. గత వైసీపీ ట్రస్ట్ బోర్డు రైతు డైరీ నుండి నెయ్యి కొనుగోలు విషయంలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని, అన్నవరంలో కిలో 538 రూపాయలు, సింహాచలంలో 344 రూపాయలతో సప్లై చేస్తుందన్నారు. 2 చోట్ల ఒకే కాంట్రాక్టర్ 2 సంవత్సరాలుగా పాట దక్కించుకుని సంవత్సరానికి 7 కోట్ల రూపాయల అవినీతికి అన్నవరంలో పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కల్తీ నెయ్యితో కోట్లాది కుంభకోణం జరిగింది. డబ్బు కంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి లడ్డూని అపవిత్రం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా సరఫరా చేశారు, నాణ్యత లేని నెయ్యి. అప్పుడున్న అధికారులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. 800 రూపాయలు నెయ్యి కేజీ ఉంటే 350కి ఎలాగ వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎలాగొస్తుందో అర్థం చేసుకోవాలి. ఏదైనా ఎంక్వైరీ నడుస్తుంది. మన జిల్లాకి సంబంధించి మన రాష్ట్ర ఇలవేలుపు అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇక్కడ సత్యనారాయణ స్వామిలో వైఎస్ఆర్సీపీ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో రైతు డైరీ లక్షల కేజీలు ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక పక్క సింహాచల దేవస్థానానికి కాంట్రాక్టర్ రైతు డైరీ 344 రూపాయలు సప్లై చేస్తున్నాడు. అదే కాంట్రాక్టర్ అన్నవరం దేవస్థానానికి 538 రూపాయలకి సరఫరా చేస్తున్నాడు. అంటే ఈ బ్యాలెన్స్ గ్యాప్ చూసుకుంటే సంవత్సరానికి 7 కోట్ల పైగా అధికారులకి ట్రస్ట్ బోర్డుకి ఈ నిధులు ముట్టాయి. అంటే సింహాచలం ఇంకా దూరం. ఇక్కడ 538 ఎందుకు ఇస్తున్నారు, సింహాచలంలో 344 ఇస్తున్నారన్న దాని మీద ఎంక్వైరీ నిగ్గు తేలాలి. రెండోది, దీని మీద ఏ విధమైన తనిఖీ సర్టిఫికెట్లు ఇప్పటి వరకు అన్నవరం దేవస్థానంలో లేవు. నెయ్యిని తనిఖీ చేయడమే లేదు. మరి అదేవిధంగా పేరొందిన ల్యాబ్లో తనిఖీలు లేవు. ఏదైతే జిల్లా తనిఖీల కేంద్రం ఉందో